హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లిటిల్ బగట్ వ్లాగ్స్. ఈరోజు అయితే నా స్టైల్లో టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అంటే ఇది నిల్వ పచ్చడి అన్నమాట. నేనైతే ఇక్కడ 1 కేజీ టమాటాలు తీసుకొని బాగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. అయితే వీటిని ఇప్పుడు మొత్తం తడి లేకుండా మొత్తం తుడుచుకోవాలన్నమాట. ఇలా నేను చూపించే విధంగా వీటన్నిటిని ఇలా తుడుచుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించే విధంగా. అంటే నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఈ సైజు ఉంటే సరిపోతుందన్నమాట. ముక్కలు అనేవి చాలా ఈజీగా తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఇది వేడి అయిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేడి అయిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు జీలకర్ర కలిపి వేసుకోవాలి. అయితే వీటిని దోరగా వేయించుకోవాలి, ఎక్కువ మాడనివ్వకూడదన్నమాట. ఎక్కువ మాడిపోతే టేస్ట్ అనేది బాగోదు. ఇలా గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది ఇది వేయించేటప్పుడు. తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే వీటిలో వేసుకోవాలి. మొత్తం టమాటా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే తీసుకొని వీటిని అయితే బాగా కలిపేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ చింతపండుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేద్దాము. చూసారు కదా ఆ టమాటాల నుంచి వాటర్ అంతా ఎలా వచ్చేసిందో. అయితే మనము ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండుని అయితే దీంట్లో వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి. స్టవ్ ఎప్పుడు మీడియంలోనే ఉండాలి. మధ్య మధ్యలో తీసి బాగా కలుపుతుండాలి, లేదంటే మొత్తం అడుగంటిపోతుంది అన్నమాట, మాడిపోతుంది, టేస్ట్ అంతా బాగోదు. ఆల్మోస్ట్ దీంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడైతే దీన్ని దించేసుకొని చల్లగా అయ్యేంత వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 10 మినిట్స్ వరకు అయితే ఫ్యాన్ కింద పెట్టాను, మొత్తం చల్లగా అయిపోయింది. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దీంట్లో మనము ఇందాక వేయించి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర తర్వాత మెంతులు ఉన్నాయి కదా, వాటన్నిటిని అయితే ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే చూపిస్తున్నా కదా, కారం పొడిని అయితే ఈ కప్పు నిండా వేసుకోవాలి. ఇదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు అయితే సాల్ట్ని అయితే వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను వేసుకునే కారం పొడి అయితే కొంచెం స్పైసీ ఉందన్నమాట. తర్వాత ఒక 20 వరకు అయితే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము చల్లారబెట్టుకున్న టమాటాల పేస్ట్ ఉంది కదా, అది మొత్తం అయితే దీంట్లో వేసుకొని దీనిపైన క్యాప్ పెట్టేసి బాగా మిక్సీ పట్టాలన్నమాట. ఒక పేస్ట్ లాగా రెడీ అవ్వాలి నేను ఇక్కడ చూపించే విధంగా. ఇప్పుడైతే మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలన్నమాట, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఒకవేళ తక్కువ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టేస్ట్ చూశాను, నాకైతే అన్నీ సరిపోయాయి అనిపించింది. ఇప్పుడైతే పోపు వేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకుని అది వేడి అయిన తర్వాత 1 కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె అయితే వేసుకున్నాను. అది కొంచెం వేడి అయిన తర్వాత 1 టేబుల్ స్పూను శనగపప్పును అయితే వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూను మినప్పప్పును కూడా యాడ్ చేసుకొని తర్వాత జీలకర్ర ఆవాలు 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోనే ఒక 7-8 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. వీటిని అయితే బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడిని అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత పచ్చడిని అయితే స్పూన్తో బాగా కలుపుతూ ఉండాలి. ఇది బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. చాలామంది పచ్చడి పెట్టిన కొన్ని రోజులకే పాడవుతుంది అంటారు. ఎందుకంటే చాలామంది పోపు వేసిన వెంబడే దించేస్తారు. అయితే అలా చేయకూడదన్నమాట. దాంట్లో మొత్తం ఇలా ఉడికించుకోవాలి. అంటే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటికి రావాలన్నమాట. ఇది చల్లగా అయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అంతా ఎలా వచ్చేసిందో. ఈ పచ్చడిని అయితే ఒక బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4 నెలల వరకు ఉంటుంది. లేదంటే బయట పెట్టుకున్నా సరే 2-3 మంత్స్ వరకు అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.